ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లాలోని పొత్తుల లెక్కలు తేలాయి. దెందులూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ పోటీ చేయడం ఖరారైంది. చంద్రబాబు ఇప్పటికే ఆయన పేరు అధికారికంగా ప్రకటించినప్పటికీ బీజేపీకి కేటాయించిన అనపర్తి సెగ్మెంట్ పీఠముడితో చింతమనేనికి బీఫామ్ ఇవ్వలేదు. అనపర్తిని టీడీపీ ఆశించడంతో బీజేపీ దెందులూరు కోసం డిమాండ్ చేసింది. తాజాగా అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పేరు ఖరారవ్వడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. నామినేషన్ల గడువు ముగియనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న నేతలకి బీఫామ్స్ అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకి బీఫామ్స్ అందజేసిన టీడీపీ అధినేత తాజాగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలన్న సమాచారంతో శ్రీకాకుళం పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిసేందుకు చింతమనేని అక్కడికి వెళ్లి బీఫామ్ తీసుకున్నారు. అందరితో పాటు బీఫామ్ ఇవ్వకపోయినా టికెట్ తనదే అన్న ధీమాతో ఇప్పటికే నామినేషన్ వేశారాయన. తాజాగా శ్రీకాకుళంలో చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకుని ఈసీ నిబంధనల ప్రకారం లాంఛనం పూర్తి చేయనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు అసెంబ్లీ స్థానంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తితో దెందులూరుకు ముడిపడ్డంతో చింతమనేని అభ్యర్థిత్వం సస్పెన్స్లో పడింది. అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అక్కడ టికెట్ కోసం పట్టుబట్టారు. ఆ సీటు బీజేపీ కేటాయించినప్పటికీ టీడీపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ చిక్కుముడి వీడింది. నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించడానికి టీడీపీ బీజేపీ నేతలు ఒప్పించారు. చంద్రబాబు, బుచ్చయ్య చౌదరి బీజేపీ నేతలతో చర్చల తర్వాత బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి అంగీకరించారు. తాజాగా ఆయన బీజేపీలో చేరి అనపర్తి అభ్యర్థిగా ఖరారయ్యారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, వాళ్ళ యువశక్తికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. ఈ ముగ్గురు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఏదైతే ఎన్డీఏ ఎజెండా ఉందో ఆ ఎన్డీఏ ఎజెండా అమలు చేయడం కోసం ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రేపు దేశాన్ని రక్షించగలిగింది, రాష్ట్రాన్ని రక్షించగలిగింది ఈ కూటమి మాత్రమే. తద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనాలు అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్డీఏ గెలవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి, ఇది ఎన్డీఏ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 100% ఆయన ఒక వీరవిధేయుడిగా, డెడికేటెడ్ వర్కర్గా భారతీయ జనతా పార్టీకి ఆయన 100% నాకు సమన్వయంతో పనిచేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారు. అయితే బీజేపీ అనపర్తి అభ్యర్థిగా శివరామకృష్ణరాజుని ప్రకటించింది. అయితే నల్లమిల్లి ఆ పార్టీలో చేరడంతో శివరామకృష్ణరాజు పోటీ నుంచి తప్పుకుని ఆయనకు సహకరించడానికి అంగీకరించారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నల్లమిల్లి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి స్వచ్ఛందంగా తప్పుకున్న శివరామకృష్ణరాజుని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఇవాళ ఒక శుభపరిణామం ఏంటంటే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామకృష్ణారెడ్డి గారు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అండ్ అనపర్తి నుండి క్యాండిడేట్ గా వారు కంటెస్ట్ చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నేను సోదరులు శ్రీరామకృష్ణ రాజు గారిని కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా కార్యకర్తలు వారు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సీట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొకరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకంత మనస్తాపం చెందడం అనేది సర్వసాధారణ, సహజం కూడా. అయితే వారు ఆ రకంగా నిరాశకి, నిస్పృహకి లోను కాకుండా పార్టీ యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అక్కడ జయాపజయాలు ఆ పరిస్థితిని కూడా వారు బేరీస్ వేసుకుంటూ ఈ సీట్కి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ క్యాండిడేట్ అవుతారు అనేటువంటి ఒక మంచి మనసుతోటి వారు ఇవాళ అనపర్తిని వదులుకుని రామకృష్ణారెడ్డి గారిని వారు హృదయపూర్వకంగా స్వాగతించారు. కనుక వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజమైన కార్యకర్త అంటే శివరామకృష్ణరాజు అని చెప్పి మేమందరం కూడా నమ్మే విధంగా వారి యొక్క చర్య ఉన్నటువంటి సందర్భంలో వారి గౌరవం ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుంటుంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్ ని చింతమనేనికి కన్ఫర్మ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం. చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలుకు గడువు ముగియనుండటంతో తన నామినేషన్ దాఖలు చేశారు.
దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉభయ గోదావరి జిల్లాల్లో పొత్తుల లెక్కలు అలా ఫైనల్ అయ్యాయి ఇప్పుడు.